సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో ఎల్సిఎం అంటే ఏందో ఎల్సిఎం గురించి తెలుసుకుందాం. ఎల్సిఎం గురించి తెలుసుకుందాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ ఎల్సిఎం తెలుసుకునే కంటే ముందు ఈ ఎం అంటే ఏంది, మల్టిపుల్ అంటే ఏందో తెలుసుకుందాం. సో మల్టిపుల్, ఎం అంటే మల్టిపుల్. మల్టిపుల్స్, ఈ మల్టిపుల్స్ అంటే ఏంటిది? సో ప్రతి సంఖ్యకు మనకు మల్టిపుల్స్ ఉంటాయి. ఇప్పుడు 2కు మల్టిపుల్స్ కావాలి. మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 2. సో 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చే నెంబర్స్ని 2కు మల్టిపుల్స్ అని అంటారు. సో 2తోని డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చే నెంబర్స్ని మల్టిపుల్స్ అని అంటారు. చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే 7 తీసుకుందాం. 7ని 2తో డివిజన్ చేస్తే 2 3 జా 6, రిమైండర్ 1 వచ్చింది. సో రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 7 అనేది 2కి మల్టిపుల్ కాదు. ఇంకొక నెంబర్ తీసుకుందాం, 8 తీసుకుందాం. సో 8ని 2తో డివిజన్ చేస్తే 2 4 జా 8, రిమైండర్ ఈజ్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 8 అనేది 2కి మల్టిపుల్ అవుతుంది. 8 అనేది 2కి మల్టిపుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం మల్టిపుల్స్ ఆఫ్ 2 రాస్తే మల్టిపుల్స్ ఆఫ్ 2 ఏమేమి వస్తాయి మనకంటే 2 4 6 8 10 12 14 16 18 20 22 డాష్ డాష్ డాష్. సో ఇవన్నీ కూడా 2కి మల్టిపుల్స్ అవుతాయి. వీటన్నిటిని మనం 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 2. 2కి ఇవన్నీ కూడా మల్టిపుల్స్ అవుతున్నాయి. గమనిస్తే ఇవన్నీ కూడా మనకి 2 టేబుల్లో వచ్చేవి. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 జా 14, 2 8 జా 16, 2 9 జా 18, 2 10 జా 20, 2 11 జా 22. మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇప్పుడు మనకు 3కి మల్టిపుల్స్ రాయాలి. సేమ్ 3తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చే నెంబర్స్ అన్నీ కూడా 3కి మల్టిపుల్స్ అవుతాయి. 3కి మల్టిపుల్స్ అవుతాయి. ఉదాహరణకు 14 తీసుకుందాం. 14 తీసుకొని 14ని 3తో డివిజన్ చేస్తాయి. సో 3 టేబుల్లో 14 రాదు, 12 వస్తుంది. 3 4 జా 12, 4లో 2 పోతే 2, 1లో 1 పోతే 0. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. రిమైండర్ 2 వచ్చింది అంటే 0 రాలేదు కాబట్టి ఈ 14 అనేది 3కి మల్టిపుల్ కాదు. ఒకవేళ 15 తీసుకోండి. సో 15 తీసుకుంటే 3తో డివిజన్ చేస్తే 3 5 జా 15. సో రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 15 3కి మల్టిపుల్ అవుతుంది. 15 3కి మల్టిపుల్ అవుతుంది. అట్లా మన ఇష్టం వచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు. 372 తీసుకోవచ్చు. ఈ 372 3కి మల్టిపుల్ అవుతుందా కాదా అంటే ఏం చేయాలి? మనం 3తోని డివిజన్ చేయాలి.
3 1 జా 3, 0 7 దించుకుంటాం. 3 3 6 7 రావాలి, రాదు, 6 వస్తుంది. 3 2 జా 6 ఒకటి వస్తుంది ఇక్కడ తీసేస్తే. తర్వాత 2 దించుకోవాలి. 3 4 జా 12. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 372 అనేది 3కి మల్టిపుల్ అవుతుంది. 3కి మల్టిపుల్ అవుతుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్యకు మనము ఏదైనా ఒక నెంబర్కి మల్టిపుల్స్ రాయాలి అంటే ఆ నెంబర్తో దాన్ని డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తే అప్పుడు అది మల్టిపుల్ అవుతుందని, రిమైండర్ 0 రాకుంటే అప్పుడు మల్టిపుల్ కాదు అని రాయచ్చు. సో ఈ విధంగా మనము మల్టిపుల్స్ ఆఫ్ 3 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏం రాయొచ్చు మనం? 3 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18, 3 7 జా 21, 3 8 జా 24, 3 9 జా 27, 3 10 జా 30, 3 11 జా 33 డాష్ డాష్ డాష్. సో ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 3. వీటన్నిటిని 3తోని మనం డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా 3కి మల్టిపుల్స్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఏ నెంబర్ అడితే ఆ నెంబర్కి మల్టిపుల్స్ని రాయవచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 4, మల్టిపుల్స్ ఆఫ్ 5. ఇవి మల్టిపుల్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటివి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటి? కామన్ మల్టిపుల్స్ అంటే ఏంది? కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటివి అనే విషయం తెలుసుకుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 2 లేదా 3 ఏదైనా కూడా రాసుకోవచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 3. సో 3కి మల్టిపుల్స్ ఏమేమి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మనం. 3 6 9 12 15 18 21 24 27 30 డాష్ డాష్ డాష్. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4. 4కి మల్టిపుల్స్ ఏమేమవుతాయంటే 4 8 12 16 20 24 28 32 36 40 డాష్ డాష్ డాష్. సో ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 3 రాయడం జరిగింది, మల్టిపుల్స్ ఆఫ్ 4 రాయడం జరిగింది. ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ రాయాలి. కామన్ మల్టిపుల్స్. సో కామన్ మల్టిపుల్స్ అంటే ఏదైతే మల్టిపుల్ ఉందో అది 3కి మల్టిపుల్ కావాలి, 4కి కూడా మల్టిపుల్ కావాలి. ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ 12 12. సో 12 3కి మల్టిపుల్ అయింది, 4కి కూడా మల్టిపుల్ అయింది. కాబట్టి కామన్ మల్టిపుల్స్లో మనం ఏమని రాయొచ్చు? 12ని రాయొచ్చు. తర్వాత కామన్ మల్టిపుల్ ఏది ఉంది అంటే 24 ఉంది. 24. తర్వాత ఇక్కడ మనకి ఇవి రెండే ఉన్నాయి, ఇంకా డాష్ డాష్ అంటే ఇంకా వస్తాయి. 36 వస్తుంది తర్వాత. 36 మల్టిపుల్స్ ఆఫ్ 3. 33 36. సో ఈ విధంగా కామన్ మల్టిపుల్స్ కూడా అనేకం ఇన్ఫినిటీ వస్తాయి ఇవి కూడా. సో ఇప్పుడు మనము కామన్ మల్టిపుల్స్ రాయడం జరిగింది.
సో కామన్ మల్టిపుల్స్ అంటే అది 3కి మల్టిపుల్ కావాలి, 4కి కూడా మల్టిపుల్ కావాలి, అటువంటి వాటిని కామన్ మల్టిపుల్స్ అని అంటారు. ఇక్కడ మిగతావన్నీ ఇప్పుడు 3 ఉంది, 3కి మాత్రమే మల్టిపుల్ అవుతుంది, 4కి కాదు. కాబట్టి 3 అనేది కామన్ మల్టిపుల్ కాదు. ఈ 6, 9 ఇవన్నీ కూడా అంతే, ఇవి 3కి మాత్రమే మల్టిపుల్స్ అవుతున్నాయి, 4కి మల్టిపుల్స్ కావు. కాబట్టి అవి కామన్ మల్టిపుల్స్గా మనం ఇక్కడ రాయడం లేదు. సో ఇప్పుడు మనం కామన్ మల్టిపుల్ అంటే ఏందో తెలుసుకున్నాం. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ అంటే చిన్నది. సో అన్నిటికంటే చిన్నది స్మాలెస్ట్ ఏది మనకు అంటే 12. సో ద ఎల్సిఎం ఆఫ్ 3 and 4 ఈజ్ ఈక్వల్ టు 12. ఇది మనం బేసిక్గా ఎల్సిఎం అంటే ఏంది, లీస్ట్ కామన్ మల్టిపుల్, మల్టిపుల్ అంటే ఏంది, కామన్ మల్టిపుల్స్ ఏంటివి, అందుట్లో ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదవుతుంది, ఇది మనం బేసిక్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం. ఎల్సిఎం అంటే ఏంది అనేది ఇది బేసిక్గా. తర్వాత మనము ఎల్సిఎంని కనుక్కునే పద్ధతి ఉంటుంది. సో ఆ పద్ధతి ప్రకారం మనం ఏం చేయొచ్చు, ఎల్సిఎంని కనుక్కోవచ్చు. So example 1. Find the LCM of 6 and 8. 6 and 8. సో దీని ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలి. ఇంతకుముందు మనం బేసిక్ ఎట్లా కనుక్కున్నాం, ఎట్లా రాసుకుంటామంటే 6 మల్టిపుల్స్ రాయాలి, 8 మల్టిపుల్స్ రాయాలి, తర్వాత కామన్ మల్టిపుల్స్ రాయాలి, ఆ తర్వాత ఆ కామన్ మల్టిపుల్స్లో స్మాలెస్ట్ ఏది ఉంటే అది ఎల్సిఎం అవుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక పద్ధతి, ఈ ఇంకొక మెథడ్లో మనం ఎల్సిఎంని ఎట్లా కనుక్కోవాలి. సో 6ని 8ని ఈ విధంగా రాసి, సో ఇవి రెండు కూడా మనకు ఒకే టేబుల్లో రావాలి. ఏ టేబుల్లో వస్తాయి, 2 టేబుల్లో వస్తాయి. కాబట్టి ఇక్కడ 2 రాసుకొని 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 3 జా 6 అని ఇక్కడ 3 రాసుకోవాలి. 4 ఎప్పుడు వస్తుంది, 2 4 జా 8. సో ఈ విధంగా రాసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 4 వచ్చినాయి, ఈ 3 4 కూడా మళ్ళీ మనకు ఒకే టేబుల్లో రావాలి. సో ఈ 3 4 రెండు కూడా ఒకే టేబుల్లో రావు, ఒక 1 టేబుల్లో వస్తుంది. కానీ 1 టేబుల్లో తీసుకుంటే మళ్ళీ ఏమవుతుంది మనకు, సో 1 టేబుల్ తీసుకుంటే 1 3 జా 3, 1 4 జా 4, మళ్ళీ 3 4 వస్తాయి. కాబట్టి ఈ విధంగా మనము 1 టేబుల్ని తీసుకోకూడదు. ఇంకా ఇవి ఏ టేబుల్లో కూడా రావు కాబట్టి ఇక్కడికే స్టాప్ చేసి, సో ద ఎల్సిఎం ఆఫ్ LCM of 6 and 8. The LCM of 6 and 8 is equal to. సో ఇక్కడ మనకు బయటగా మిగిలినవి ఏమేమి ఉన్నాయంటే 2 3 4, 2 into 3 into 4, 2 3 జా 6, 6 4 జా 24. సో ఈ విధంగా మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎల్సిఎంని మనము అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లా, తర్వాత ఫ్రాక్షన్స్ని పోల్చేటప్పుడు, అంటే ఏది పెద్ద ఫ్రాక్షన్ ఏది చిన్న ఫ్రాక్షన్ అని పోల్చేటప్పుడు కూడా మనం ఏం చేయాల్సి వస్తుంది, ఎల్సిఎంని కనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి అందరు కూడా ఎల్సిఎం కనుక్కోవడానికి వచ్చి ఉండాలి. ఇది ఒక ఎగ్జాంపుల్.
ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. LCM ఆఫ్ 2, 6, 8. సో ఈ విధంగా మనకు 3 నెంబర్స్కి మనం ఏం చేయొచ్చు ఎల్సిఎంని 5 3 2 4 ఎన్ని నెంబర్లకైనా మనం ఏం చేయొచ్చు ఎల్సిఎంని కనుక్కోవచ్చు ఈ మెథడ్లో. ఎట్లా కనుక్కుంటాం? మళ్ళీ 2, 6, 8 ఈ విధంగా రాసి ఈ 3 కూడా ఒకే టేబుల్లో రావాలి, ఈ 3 కూడా ఒకే టేబుల్లో రావాలి. 3 రాకుంటే కనీసం 2 ఒకే టేబుల్లో రావాలి. ఇప్పుడు మనకి 2, 6, 8 3 కూడా 2 టేబుల్ వస్తాయి. 2 1 జా 2 అని 1 రాసుకోవాలి. 2 3 జా 6, 2 4 జా 8. మళ్ళీ ఈ 3 ఒకే ఏకంలో రావాలి. ఒకే ఏకంలో వస్తే తీసుకోకూడదు అని చెప్పిన. అయితే ఈ 3 ఒకే ఏకంలో రావు కాబట్టి సో ద ఎల్సిఎం ఆఫ్ 2, 6, 8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బయటకి ఏమేమి మిగిలినాయంటే 2 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 4. 2 1 జా 2, 2 3 జా 6, 6 4 జా 24. సో ఇక్కడ కూడా మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఎల్సిఎం గురించి. So number 3. LCM of 5 and 9. 5 and 9. సో ఇక్కడ మళ్ళీ 5, 9 ఈ విధంగా తీసుకొని ఇవి రెండు మళ్ళీ ఒకే టేబుల్లో రావాలి. ఇవి రెండు ఒకే టేబుల్లో రావు. మళ్ళీ 5, 9 రెండు కూడా ఒకే టేబుల్లో రావు, ఒకే కంలో వస్తే తీసుకోకూడదు అని చెప్పినాం. సో ఈ విధంగా రాకుంటే ఏం చేయాలంటే డైరెక్ట్ వీటి ప్రోడక్ట్ని ఎల్సిఎంగా రాసేసేయాలి. సో ద ఎల్సిఎం ఆఫ్ 5 and 9 is equal to 5 into 9, that is equal to 5 9 ja 45. సో ఇది మనకు ఎల్సిఎం అవుతుంది. సో ఈ విధంగా ఏ రెండు నెంబర్లు అయితే అవి ఒకే ఏకంలో రావో డైరెక్ట్ వాటి ప్రోడక్ట్ని మనము ఎల్సిఎంగా రాయవచ్చు. ఇది మనం ఎల్సిఎం కనుక్కునే పద్ధతి. ఓకే, థ్యాంక్ యూ.